జిల్లాలో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన పడవలసిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల వద్ద యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయని, ధరలు పెరుగుతున్నాయనే అసత్య ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు. జిల్లాలో 45 గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ పంపిణీపై నిరంతరం పర్యవేక్షణకు కాకినాడ పౌర సరఫరాల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్యాస్ సరఫరాపై ఏ విధమైన సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ 8886903611 నంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వారు తెలిపారు. ప్రభుత్వ రాయితీతో ఇచ్చే డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాల నిమిత్తం వినియోగం చేయరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లు అక్రమ నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేసే వ్యక్తులను, సంస్థ, ఏజెన్సీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఆర్ఎస్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. Monitoring the situation through daily reviews with LPG distributors, coordination with oil companies, company officials, and tracking all pending bookings. A district control room with phone number 8886903611 has been activated today to monitor distributor-wise stock, resolve complaints quickly, and provide updates. RDOs of both Kakinada and Peddapur division and Tehsildars of 21 mandals are visiting LPG agencies for field inspection and public awareness. LPG agencies have been instructed to display current stock, pending bookings, and expected delivery timelines to ensure transparency. We are also monitoring social media rumors and issuing fact checks along with sharing updates and visuals on ongoing LPG deliveries. Our message to the people of Kakinada is clear. LPG supplies are normal and sufficient. Please do not believe in rumors on social media. If any issue arises, such as bottling stock falling below 2 days or delivery beyond 72 hours, we immediately will report to the state LPG control room. We are giving special attention to hostels, welfare institutions, hospitals, small hotels, eateries, and student accommodations, which depend on commercial LPG. Thank you. సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా క్లియర్గా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఎల్పీజీ కూడా డైలీ మార్నింగ్ ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అదేవిధంగా ఈవినింగ్ ఆ రోజు చేశారు ఈవినింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎన్ని రీడింగ్స్ అని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, స్టాక్ సరిపోతుంది అనే విషయం మానిటర్ చేస్తారని జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఐఓసి కంపెనీ సేల్స్ ఐఓసి సేల్స్ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన ఆధారంగా మనం ఏదైతే మనం ఎన్ని రీడింగ్స్ అనేవి మనం వస్తాయో చూసుకుంటున్నాము. రెగ్యులర్ గా రీడింగ్స్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ రీడింగ్స్ అనేవి అనుభవం అవడం జరిగిందండి. మనం ఏవైతే జిల్లాకు అవసరమైన రీడింగ్స్ అంటే ఎక్కువగానే మనం అవసరం జరిగింది. ఏదైనా ఇబ్బంది లేదని చెప్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఏదైనా ఆటంకం లేకుండా జరుగుతుందని, ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి మనకి కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ప్రతి కంప్లైంట్ కూడా నమోదు చేసి దాన్ని యాక్షన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ సాయంత్రం వాళ్ళ కంప్లైంట్స్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా సంబంధ గ్యాస్ ఏజెన్సీ మేము తెలియజేసాము, చేసి వెంటనే వాళ్ళు వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు పెద్దగా సోదరులు కూడా వాళ్ళు వీక్లో చెప్పి చెప్పడం జరిగిందని, వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాస్ కంపెనీ ఇచ్చి వెంటనే దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్పి జిల్లాలో అంతా ప్రస్తుతం పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇది కూడా